సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, శ్రీనివాస్ దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ రోజు నుంచే రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఈ రోజు పోలీసులు కూడా రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే కనుక విచారణ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ రోజు సాక్షులను కూడా విచారించనున్నారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కూడా వాదనలు వినిపించనున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి జిల్లా ప్రధాన కోర్టులో ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే కనుక సాక్షుల విచారణ జరుగుతుంది. అంటే ఇప్పటికే అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసిన కేసులో 2 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా జిల్లా కోర్టు తిరస్కరించింది, డిస్మిస్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు సాక్షుల విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టులో కొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తున్న ముప్పాళ్ల సుబ్బారావు కూడా ఆ మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రాజు.